నీలిమ, లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారంటే ఒకవేళ బీజేపీ కనుక రావాలంటే 250కి పైగా రావాల్సి ఉంటుంది. ఇండియా కూటమిలో అయితే మిత్రపక్షాలు ఉన్నాయి కాంగ్రెస్ కని ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ఎప్పటి నుంచో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి శుభసూచకమని నెక్స్ట్ ఏదైతే సెంట్రల్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందంటూ ప్రతి సందర్భంలో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన నేతలంతా కూడా నిన్న రాహుల్ నామినేషన్ వేసిన నేపథ్యంలో రాహుల్ తరపున ప్రచారం చేయడానికి రాహుల్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా వరుసగా వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చాలా బలంగా చెప్తున్నారు. రైట్, చూద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ కు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుంది అన్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ దాటలేకపోతే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు, మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి అని వివరించారు. బీజేపీ 400కు మించి సీట్ల నినాదంపై స్పందిస్తూ రిజర్వేషన్లను తొలగించాలి అని, రాజ్యాంగాన్ని మార్చాలి అనే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎత్తుకుంది అని సీఎం ఆరోపించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ తల్లి లాంటిది అని అన్నారు. తల్లి చెప్పిన మాటలు పిల్లలు పాటిస్తారని, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ, ఎన్ఆర్సీ వంటివన్నీ ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు అన్నారు. వాటిని బీజేపీ నెరవేర్చింది అని తెలియజేశారు. వీటి తర్వాత రిజర్వేషన్ల తొలగింపును, రాజ్యాంగం రద్దును ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు రేవంత్ రెడ్డి. వీటిని నెరవేర్చాలి అంటే లోక్సభలో 3/2 సీట్లు అవసరము అని తెలిపారు. అందుకే బీజేపీ 400కు పైగా అనే నినాదాన్ని తీసుకొచ్చింది అని రేవంత్ విశ్లేషించారు. బీజేపీకి 250 దాటినా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతుంది. ఈ 400 సీట్లు వస్తే వాళ్ళు రిజర్వేషన్లు తీసేయడానికి అనువుగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బీజేపీ అమలుపరుస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్ గానీ, ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి విషయంలో గానీ, రామ్ మందిర్ గానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ రిజర్వేషన్లు తీసివేయడమే తమ ఎజెండాగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బీజేపీకి 250 వచ్చినా వాళ్ళు అధికారాన్ని చేపట్టలేరు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 125 సీట్లు వచ్చినా మిగతా మిత్రపక్షాలన్నీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నిఘా వర్గాల వైఫల్యం పైనైతేనేమి, సర్జికల్ స్ట్రైక్స్ పైన అయితేనేమి తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఏబీవీపీ పూర్వ విద్యార్థినని, వాళ్ళ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మెకానిజం ఏ విధంగా ఉంటుంది, పూర్తి విషయాలు తనకు తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఖచ్చితంగా బీజేపీ అయితే రాదు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేశాడు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.